హాయ్ అండి. ఈరోజు మనం 30 సైజ్ నార్మల్ బ్లౌజ్ మార్కింగ్ అండ్ కటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా క్లాత్ని డబల్ ఫోల్డ్ చేయాలండి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇక్కడ 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక లైన్ వేస్తున్నాను. ఇక్కడ నుండి బ్లౌజ్ హైట్ 14 ఇంచెస్, ఖర్చు వచ్చి 1/2 ఇంచ్. ఏ మెజర్మెంట్స్ మళ్ళీ ఇక్కడ కూడా వేద్దామండి. 14 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు నడుము సైజ్ 30 కదండి. 30లో 4వ భాగం ఎంతో చూద్దాం. ముందుగా 30కి ఒకసారి ఫోల్డ్ చేయాలి. 15 వచ్చింది. మళ్ళీ 15కి ఇంకో ఫోల్డ్ చేయాలి. 7.5 వస్తుంది. ఇదే 4వ భాగం అండి. మనం ఇక్కడ డాట్ పెడతాం కదా, డాట్ కోసం 1 ఇంచ్, ఖర్చు కోసం నేను 1.5 ఇంచ్ పెడుతున్నాను. నెక్ 2.5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, ఆర్మ్ హోల్ డెప్త్ 6 ఇంచెస్, అదే 6 ఇక్కడ కూడా పెడుతున్నాను లైన్ స్ట్రైట్ గా తీసుకోవడానికి. ఇప్పుడు ఈ మార్కింగ్ ని కలుపుదాం. చెస్ట్ 4వ భాగం వచ్చి 8.5, అంటే 7.5కి 1 ఇంచ్ కలిపి 8.5 పెడుతున్నాను. ఖర్చు 1.5. నెక్ పొడవు 9 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ వెడల్పు 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ తీసుకోవాలి కదండి. ఈ చంక రౌండ్ దగ్గర నేను 1.5 పెడుతున్నాను. ఇలా పెట్టి ఇలా పెట్టండి, మార్క్ చేయండి. మన నడుము సైజు 30లో 4వ భాగం 7.5 కదండి. అదే 7.5 మనకి ఇక్కడ కూడా రావాలి. ఈ చంక రౌండ్ దగ్గర కూడా రావాలి. ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇట్లా నెమ్మదిగా తిప్పుతూ చూడండి. మనకి ఇక్కడ 7 వచ్చిందండి, అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసామని అర్థం. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాం కదా, అలా పెట్టకూడదండి. మనం ఖర్చు వదిలేసి 6 పెట్టాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఖర్చు వదిలి మనం ఆర్మ్ హోల్డ్ అనేది పెట్టాలి. చంక కోసం 1.5. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలుద్దామండి. ఖర్చు వదిలేసి చూసారా, 7.5 వచ్చింది. ఇప్పుడు నెక్ కూడా నేను రౌండ్ పెడుతున్నానండి. నడుము సైజ్ ఎంత ఉందో మనకి అంత రానప్పుడు మనం దీన్ని తగ్గించుకోవాలో పెంచుకోవాలనేది మనం చూసుకోవాలి. ఒకసారి పెంచుకొని చూడండి, రాకపోతే అంటే ఎక్కువగానే వచ్చేస్తే తగ్గించుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేద్దాం. ఇదేనండి బ్యాక్ నెక్ మార్కింగ్ అండ్ కటింగ్. ఇప్పుడు మనం ఇక్కడ చిన్న కట్ పెట్టుకున్నాం అంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ డాట్ కావాలి కదండి. ఇట్లా ఇక్కడ ఉంది కదా, దీని కాడికి ఇలా తీసుకెళ్ళి ఇట్లా మడత పెట్టాలి. ఇట్లా మడత పెడితే మనకు ఒక లైన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఒక లైన్ తీసి డాట్ పొడవు 4 ఇంచెస్, మనం 1 ఇంచ్ వదిలేం కదండి. ఇక్కడ ఇటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు. ఇప్పుడు వీటిని కలుపుతూ ఒక మార్క్ చేయాలి. ఇంతేనండి 30 సైజ్ నార్మల్ బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ క్లాస్ 1 అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.